జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ళ గ్రామానికి తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు ఆంక్షలతో ఎన్ని అడ్డంకులు సృష్టిస్తా ఉందో అంతకు రెట్టింపు రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు టూ వీలర్స్పై నడకదారిన పొలాల వెంట మరియు గుట్టల వెంట వాళ్ళు పరిగెడుతూ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి వాళ్ళు చూపిస్తున్న జనం, జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమాన ఘనం ఈ చూస్తూ ఉంటే కళ్ళు చెమ్మలు గిలుతున్నాయి. అరే, జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలు ఇంత అభిమానం పెట్టుకుని ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రజలు స్వచ్ఛందంగా పొలాల వెంట, రోడ్ల వెంట పరిగెడుతూ జగన్మోహన్ రెడ్డిపై అభిమానం చూపిస్తూ ఆయన కారు వెంట రెంటపాళ్ళ గ్రామం వరకు వెళుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానం విలువ కట్టలేనిది. జగన్మోహన్ రెడ్డి ఇంత అభిమాన గణాన్ని సంపాదించుకున్నందుకు నిజంగా ఆయన అదృష్టవంతుడు. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులకు మరొకరు ఎవరైనా అయితే ఖచ్చితంగా పర్యటన నిలిపేసేవాళ్ళు, ఖచ్చితంగా మనకెందుకులే అనే అధైర్యంతో ఇంట్లో కూర్చుని పోయి ఉండేవాళ్ళు. కానీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం మీరు ఎన్ని అడ్డంకులైనా సృష్టించండి, మేము అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా తీరుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి వెంట పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజా అభిమానం ముందు ఇవన్నీ దిగదుడిపే ఆయన వెంట మేము నడుస్తామంటూ జగన్మోహన్ రెడ్డి వెంట జనాలు పరిగెడుతున్నారు, రెంటపాళ్ళ గ్రామం వైపు దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. బంతితో నేలకేసి కొడితే ఎంత స్పీడ్గా కొడితే అంతే స్పీడ్గా పైకి ఎగురుతుంది. ఎంతగా మీరు బంధించాలని జగన్మోహన్ రెడ్డిని చూసినా, ఎంతగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టాలని చూసినా వైసీపీ కార్యకర్తలు బెదరట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళు చెదరట్లేదు. వాళ్ళ అభిమానాన్ని అంతకంత రెట్టింపుపై జగన్మోహన్ రెడ్డిపై చూపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకట్ట వేయాలంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఎవరి వల్ల కాదు. గతంలో సోనియా గాంధీ ఎట్లట్లో ప్రయత్నించింది, కానీ సోనియా గాంధీ వల్ల కాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరికట్టాలని, జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా కానీ, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా కానీ, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ ఎక్కడ కూడా కార్యకర్త భయపడట్లేదు, నాయకులు భయపడట్లేదు. రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. పిల్లిని కూడా బంధించి రూములో బంధించి కొడితే అది పులిలా తిరగబడుతుంది అనడానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే ఒక పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, వాటిని వేటిని కూడా ఈ యొక్క వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు భయపడట్లేదు, బెదరట్లేదు, జదరట్లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎంత సక్సెస్ అయ్యిందో మీరే ఒకసారి చూడొచ్చు.